మరి నాని హిట్ 3 ట్రైలర్ చూసారా? చూసాము. ఎలా అనిపించింది? అంటే నాని నార్మల్గా మనం చూసేది చాలా న్యాచురల్గా ఉంటుంది, డిఫరెంట్. ఈసారి ఈ మూవీలో చాలా డిఫరెంట్గా కనిపిస్తున్నాడు. అండ్ సాంగ్ కూడా ఇప్పుడు వచ్చింది, బాగా హిట్ అయింది. సో అండ్ హిట్ 1, 2 కూడా చాలా బాగుంది. సో ఇది కూడా కొంచెం హై రేంజ్లోనే ఎక్స్పెక్టేషన్. సో నాని అంటే ఎక్కువ ఫ్యామిలీ మెన్ కదా, ఇలాంటి వైల్డ్గా ఉంటే తీసుకుని ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తారంటారా? ఈ ట్రైలర్ చూసాకైతే యాక్సెప్ట్ చేస్తారని అనుకుంటున్నాం. బికాస్ దసరాలో కూడా కొంచెం మనం ఆ మాస్ రోల్ చూసాము. సో ఇది తన కెరీర్కి ఇంకో డిఫరెంట్ వస్తుంది. అంటే మాస్ రోల్ వేరే, వైలెంట్గా వేరే కదా, చాలా వైలెంట్గా కనిపిస్తున్నారు ఈసారి నాని గారు. మరి నేను ఒక నాని ఫ్యాన్గా అయితే తప్పకుండా సక్సెస్ అవుతాడని అనుకుంటున్నాను. సో మొన్న కోర్ట్ మూవీ ప్రమోషన్స్లో ఈ మూవీ బాగుంటే చూడండి అన్నారు. సో కోర్ట్ మూవీ మీకు నచ్చిందా? చాలా బాగుంది కోర్ట్ మూవీ. అండ్ కరెక్ట్గా మా ఏజ్ వాళ్ళకైతే మంచిగా సెట్ అయ్యే మూవీ. అది హిట్ అయింది కాబట్టి తప్పకుండా హిట్ 3 మంచి సక్సెస్ అవుతుంది అనుకుంటున్నాను. నాని ఇంకా ఏ లుక్స్ చూడాలనుకుంటున్నారు? ఫ్యామిలీ చూసారు, ఆల్మోస్ట్ అన్నీ కవర్ అయ్యాయి, ఇంకేం లేవు. నాని గారు చేసిన ఫేవరెట్ మూవీ? నాని అన్నీ ఇష్టం నాకు. మోస్ట్లీ ఎంసీఏ ఇష్టం చాలా. చిన్న ఇప్పుడు హిట్ 3 ట్రైలర్ అయితే వచ్చింది కదా, చూసావా? చూసాను బ్రో. ఎలా ఉంది? సూపర్ బ్రో. కోసాడు బ్రో. అబ్బా నాని అన్న ఇప్పుడు వచ్చి ఈ యాక్షన్లో అసలు చూస్తాను కూడా అనుకోలేదు, ఇచ్చి పడేశాడు. ఒకప్పుడు సరారా ప్రభాస్ అని చూసాం, ఇప్పుడు నాని అన్నని చూసాం. బాబా నరాలు ఒక్క లక్కలు ఇచ్చి పడేశాడు బ్రో. చూడాలంటే చెప్పాలంటే సారీ. నాని అంటే అందరికి గుర్తొచ్చేది ఫ్యామిలీ హీరో కదా. అవును. మరి గత 2-3 సినిమాలుగా చూసుకుంటే మాస్టర్ ఎంట్రీ అయ్యాడు. ఇది చూస్తే ఓర మాస్, రగడ్ లుక్ కదా, అంతే హై వోల్టేజ్ తో ఉన్నాడు. ఎలా అనిపించింది? సూపర్ బ్రో. ఎలా చూడాలనుకున్నావో అందులోంచి ఇందులోకి అలాగే ఇచ్చి పడేశారు బ్రో. ఇంకెందులో నాని ఇంకేం చెప్పడానికి ఏం లేదు బ్రో. మనకు అక్కడ ఫ్యామిలీ ఎలా చూసాం, ఇక్కడ మాస్ కూడా అలాగే సూట్ అయ్యాడు, అలాగే చేశాడు. ఆ యాక్షన్ ఏంటి బ్రో, ఆ కోతలు ఏంటి, ఆ కోయడం ఏంటి, అబ్బా పీచ్లో ఉంది బ్రో. ఒక ట్రైలర్ లో చాగంటి కోటేశ్వరరావు గారిది ఒక వాయిస్ ఎవరైతే ఉంది, సూట్ అయిందా మరి? సూపర్ బ్రో, ఇచ్చి పడేశాడు. ఓకే. ఇంకోటి ఏంటంటే హిట్ 1 బాగా పెద్ద హిట్ అయింది కదా. హిట్ 1 హిట్ 2 మరి హిట్ 3 ఎలా ఉండబోతుంది? ఖచ్చితంగా బ్రో. వాటిలో కంపేర్ చేస్తే ఇది కూడా పెద్ద హిట్ అవుతుందని అంటే కాన్ఫిడెన్స్ చెప్పగలుగుతున్నాను. ఓకే. మరి హిట్ 1 హిట్ 2 ఓన్లీ మన తెలుగులోనే. అవును. అలాంటిది ఇప్పుడు హిట్ 3 అనేది ఓవరాల్ గా పాన్ ఇండియా మూవీ కదా. అవును బ్రో. దసరా మూవీ చూసుకున్నట్లయితే అన్నిట్లో బాగా ఆడింది, హిందీలో బాగా ఆడలేదు. మరి ఈసారి హిందీలో గట్టి కొట్టే ఛాన్స్ ఉందంటావా? తిరుగు లేకుండా బ్రో ఇచ్చి పడేస్తారు ఖచ్చితంగా మూవీలో. ఓకే. సో మరి ఈ ట్రైలర్ లో ఒక అమ్మాయిని కూడా పొడిచి కిరాతకంగా ఉన్నాడు కదా నాని, మరి ఎలా అనిపించింది? బాగుంది బ్రో. చూడగానే ఒక వైబ్ అనేది వచ్చింది అనమాట. ఓకే. చాలా బాగుంది. లాస్ట్ షాట్ ఉంది కదా, ముందంతా ఉళ్ళంతా జిమ్ముకున్నాడు. వా బ్రో, ఆ షాట్ చూస్తే నరాలు జిమ్ లాగేసా బ్రో. అబ్బా ప్రభాస్ అన్నప్పుడు సరే మూవీలో ఎలా కోసాడో అలాగ అనిపించింది నాకైతే రిటర్న్ గా చెప్పాలంటే. బ్రో చాలా మంది నాని గారి డ్యూయల్ రోల్ అని ఒక డౌట్ పడుతున్నారు. ఎందుకంటే ఒక సైడ్ అందరినీ చంపేస్తున్నారు, ఇంకో సైడ్ పోలీస్ గా వ్యవహరిస్తున్నారు కదా. సో ఒకవేళ డ్యూయల్ రోల్ ఈ సినిమాలో ఉంటే ఎలా ఉంటుంది అంటే? వద్దు బ్రో, అది సింగిల్ బెస్ట్ బ్రో. ఇప్పుడు ఇట్ 2 లాస్ట్ లో చూసారు మీరు, అందరూ ఎంత వైలెన్స్ గా చూపిస్తాడు, అదే కంటిన్యూ కూడా ఇందులో వద్దు అని అనుకుంటున్నాను. మరి కానీ 1 బెస్ట్, డబుల్ రోల్ కంటే సింగిల్ రోల్ బెస్ట్. చాలా బాగుంది బ్రో. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, యాక్షన్స్ కానీ, రియాక్షన్స్ కానీ, ఇంకా ఆల్వేస్ గుడ్ బ్రో. ఇంకా తిరిగి చూడొద్దు ఇంకా నాని అని కూడా పక్కా హిట్ ఇది. ఖచ్చితంగా అవుతుంది. అది అవ్వదు అని ఎవరైనా అంటే నా దగ్గర తీసుకురండి, ఎందుకు అవుతుందో నేను చెప్తాను. అండ్ మోస్ట్లీ ఏంటంటే నానిగారు చాలా కొత్తగా ట్రై చేశారు. లుక్ కానీ, టేకింగ్ వాల్యూస్ కానీ, ఒక సినిమాకి ఇప్పటి వరకు తను ఏది చూపించలేదో అదే చూపిస్తున్నాడు. సో దాన్ని కొత్తగా చూడండి. నానిగారు మర్డర్లు చేస్తున్నాడు, వైలెంట్గా కనబడుతున్నాడు అంటే అది సినిమా క్యారెక్టర్ ఆర్క్ అంటే అలాగే ఉంటుంది. ఒక సినిమాకి క్యారెక్టర్ రాసుకున్నప్పుడు ఆ క్యారెక్టర్ ఏం చేయాలో అదే చేస్తాడు. ఆ పోలీస్ ఆఫీసరో సమ్ ఎక్స్పర్ట్సనో మర్డర్లు చేయకుండా తీసుకెళ్ళి పూజ గదిలో కూర్చొని పూజలు చేయలేడు. సో దీన్ని మీరు ట్రోల్ చేయడమో, నెగిటివ్గా రాయడమో మానేయండి. వైలెన్స్ ఎక్కువ అనిపించిందా మీకు? ఉంటుంది భయ్య. ఆ క్యారెక్టర్ నువ్వు సినిమాలోకి వెళ్ళి ఆ క్యారెక్టర్కి వైలెన్స్ ఉండాలా లేదా అనేది నువ్వు డిసైడ్ చేయి. ఇప్పుడు టీజర్ చూసి వైలెన్స్ ఎక్కువైపోయింది అంటే జనాలకి ఇంట్రెస్టింగ్ కలగడానికి ఒక ఫిల్మ్ మేకర్ ఏం చేస్తాడంటే తను 2.5 గంటల సినిమాలో నుంచి 2 నిమిషాల్లో నీ కథను చెప్పాలి. అలా కథను చెప్పి నీకు ఇంట్రెస్టింగ్గా ట్రైలర్ నచ్చేలా దానికి బీజిఎం కొట్టించి కొత్త పాయింట్లు కొత్తగా ఎలివేట్ చేయాలి. 2.5 నిమిషాల్లో 2.5 గంటల్ని స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే అది నీకు కొంచెం వైలెంట్ అవ్వచ్చు.
అంటే నీకు దాని ద్వారా ఆయన ఏం కొత్త బయటకు వచ్చేసి మర్డర్లు అవి చేయట్లేదు కదా, బాగా చేశాడు, అంత మంచి పర్ఫామ్ ఉంది. లాస్ట్ మీరు ఎవరైనా ఇప్పటి వరకు నానిగారు, అంటే నేను అడుగుతున్నాను మిమ్మల్ని, నానిగారు అలాంటి పర్ఫార్మెన్స్ మీరు ఎప్పుడైనా ఎక్స్పెక్ట్ చేశారా? నానిగారు అన్ని మర్డర్లు చేస్తారు, అంత వైలెంట్గా ఉంటారని ఎక్స్పెక్ట్ చేయలేదు. సో చేశారు అంటే ఆయన కొత్తగా వెళ్తున్నాడు, కొత్త పోలీస్ ఆఫీసర్ ఏంటి బియాండ్ రూల్స్ వెళ్తున్నట్టే ఉన్న స్క్రిప్ట్ అనిపించిందా? పోలీస్ ఆఫీసరు బియాండ్ ది రూల్స్. ఇప్పుడు పోలీస్ వ్యవస్థ ఎలా పనిచేస్తుందో నీకు తెలుసు, నాకు తెలుసు. ఇక కొత్తగా చూపించకపోతే ఒక 300 రోజులు దానికి స్క్రిప్ట్ రాసుకొని దాని వెనుక పని చేసి దాని వెనుక గ్రౌండ్ వర్క్ చేసి ఆ వైలెన్స్ చూపించకపోతే ఒక పోలీస్ ఆఫీసర్ అంటే పోలీస్ ఆఫీస్ చేసుకొని కాదు బ్రో. అదొక క్యారెక్టర్ ఆర్క్. ఒక కథలో తను రాసుకున్న తనకి కోపం ఉండొచ్చు, ఆ కోపం త్రూ తనకి మర్డర్ చేయడం ఇష్టమై ఉండొచ్చు. అది హీరో శైలేష్ గారిని ఆయన అడగాలి, మనం చేయలేము. సో మనం డైరెక్ట్ మీరు నేను వెళ్ళి డైరెక్టర్ గారిని అడుగుదాం. మిగతా అంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ ఇవన్నీ ఎలా అనిపించినాయి ట్రైలర్? బ్రో పిచ్చిగా ఉన్నాయి బ్రో. అంటే నాకు కలర్స్ బాగా నచ్చాయి. ఆ డిఓపి గారు అసలు పిచ్చ పీక్స్ చేశారు. ఆ కలర్ ప్యాలెట్స్ కానీ, లైటింగ్ ప్యాటర్న్ కానీ, అండ్ బీజిఎం కానీ, అండ్ టేకింగ్ వాల్యూస్, అంటే లైట్ సోర్స్ని చాలా తక్కువ వాడి ఎక్కువ ఎలివేట్ చేశాడు సీక్వెన్స్ని. నాకు చాలా నచ్చింది. బీయింగ్ అనే ఫిలిం మేకర్ ఐ రియలీ లవ్ ఇట్. సో అంటే నాని ఎప్పుడు న్యాచురల్ సినిమాలు చేసే నాని ఇప్పుడు ఇంత అంటే ఒక చేంజ్ అయ్యి దసరా తర్వాత నుంచి కొంచెం ఇలాంటి స్క్రిప్ట్స్ తీసుకోవడం వల్ల నాని మార్కెట్ బాగా పెరిగే ఛాన్స్ ఉన్నాయి అనుకోవచ్చు. 120%. అసలు నానిగారు మార్కెట్ పెరగలేదు అనుకోండి, మనం అందరం కలిసి మార్కెట్ పెంచాలి. ఎందుకు అంటే అది నానిగారి మార్కెట్ని పెంచినట్టు కాదు, తెలుగు సినిమా మార్కెట్ని పెంచినట్టు. తెలుగు సినిమా మార్కెట్ అంటే మన తెలుగు డైరెక్టర్, మన తెలుగు హీరో, మన తెలుగు ప్రొడక్షన్ ఒక మంచి ప్రాజెక్ట్ని చేస్తున్నప్పుడు అవుట్ ఆఫ్ స్టేట్ అంటే తమిళ్ కానీ మలయాళంలో కానీ అలాంటి సినిమాలు ఆడితే మన సినిమా మీద వాళ్ళు ఏమంటారు, ఇంట్రెస్ట్ చూపిస్తారు. అలా చూపించడం వల్ల వాళ్ళ బిజినెస్ మనకు వస్తుంది. ఇప్పుడు ఒక తెలుగు ఫిలిం డైరెక్టర్ బాలీవుడ్కి వెళ్ళి హాలీవుడ్కి వెళ్ళి హీరో యాక్ట్రెస్ని తేగలుగుతున్నారు. ఎందుకు అంటే వాళ్ళు చేసిన సబ్జెక్ట్స్, మనం చేసిన సబ్జెక్ట్. బాహుబలి తర్వాత తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ చరిత్రనే మారిపోయింది. దాని తర్వాత వస్తున్న పుష్ప కానివ్వండి, ఏ సినిమాని చూసుకోండి, ఇలాంటి సినిమాల్ని మనం ఎంకరేజ్ చేయాలి. మనకు నచ్చలేదు, కొంచెం వైలెంట్గా అనిపించింది, సైలెంట్గా పక్కన కూర్చుందాం. ఎవరికైతే నచ్చుతాడో వాడిని చూడండి. ఫస్ట్ రాబోతుంది కాబట్టి మొత్తం థియేటర్స్ అన్ని బ్లాస్ట్ అవబోతున్నాయి నానిగారి సినిమాతోటి. అందరూ జనాలు వెళ్ళాలి, పద్ధతిగా కూర్చొని వెనక వాళ్ళకి డిస్టర్బ్ అవ్వకుండా స్టోరీ బాగా అర్థమయ్యేలా. అరిచేసి పేపర్లు చల్లడం వల్ల ఏమీ రాదు. సైలెంట్గా కూర్చొని సినిమాని ఎంజాయ్ చేసి అరే బయటకు వచ్చి భలే చేశాడు రా సినిమా అని చెప్పండి భయ్య చాలు. ఎందుకంటే దాని గురించి చాలామంది కష్టపడతారు. ఒక 24 క్రాఫ్ట్ నుంచి అలా లైట్లు మోసే బాధ వాళ్ళకి తెలుస్తుంది. అందరూ ఎడిటరు, విఎఫ్ఎక్స్ ఆర్టిస్టులు ఇలా చాలామంది బతుకుంటారు దాని మీద. సినిమా అంటే హీరో, డైరెక్టర్, ప్రొడ్యూసర్ మాత్రమే కాదు, దాని వెనుక ఒక 400-500 కుటుంబాలు బతుకుతాయి. సో ఆ 400-500 మంది బతకాలి, 400-500 కుటుంబాలు బతకాలి అంటే మనం సినిమాని ఆదరించాలి. ఏ సినిమానైనా ఆదరిద్దాం, చూద్దాం. పోతే 200 పోతాయి భయ్యా, చూస్తే మంచి సినిమా చూస్తాం. కానీ రివ్యూలు రాసి మంచి సినిమాని కూడా బ్యాడ్గా పోర్ట్రేట్ చేయొద్దు. నేను ఈ రీసెంట్ టైంలో నితిన్ గారి సినిమా చూశాను, చాలా బాగుంది. కానీ రివ్యూ రైటర్స్ వల్ల సినిమా ఏం లేదన్నారు, ఎవరు చూడకుండా పోయారు. అలా చేయకండి. మంచి సినిమాని సినిమాలా చూద్దాం, మంచి సినిమాని కాపాడదాం. ఎందుకంటే వాళ్ళు నెక్స్ట్ మంచి సబ్జెక్ట్ చేయడానికి కుదురుతుంది.